హాయ్ అండి, రోజైతే వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదండి. ఈ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. దీనికి వచ్చేసి నేను యూస్ చేసిన బీడ్స్ గ్లాస్ సీడ్ బీడ్స్, షుగర్ బీడ్స్ కావండి, గ్లాస్ బీడ్స్. సో మీలో ఎవరికైనా సరే ఈ బీడ్స్ కానీ బిగినర్ కిట్స్ కానీ పట్టు థ్రెడ్స్ కానీ కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది, ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. సో ఈజీగా వేసుకోవచ్చు అండి. నేను ఈ బీడ్స్ కుట్టడానికి యూజ్ చేసిన నీడిల్స్ అండి, బిగినర్ కిట్లో నేను బాటిల్లో ఇస్తాను చూడండి, అందులోంచి తీసుకున్న నీడిలేనండి. చాలా సన్నగా ఉంటుంది హోల్ సైజ్ అయితే నాకు కూడా తెలియదండి. నేను బాటిల్లో యూజ్ చేస్తాను కాబట్టి నీడిల్స్. సో బిగినర్ కిట్ తీసుకున్న వాళ్ళందరికీ అయితే ఈ నీడిల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయండి. ఆ బాటిల్లో అయితే చూసుకోండి. అంటే చాలా సన్నగా ఉంటుంది హోల్. టూ స్టాండ్స్ మాత్రమే ఎక్కుతాయి, అది కూడా చాలా కష్టంగా ఎక్కుతుంది 2 స్టాండ్స్ కూడా. సో నీడిల్ అయితే ఉంటుంది చూడండి. ఫస్ట్ లైన్ అయితే కొంచెం చిన్నగా కుట్టాను. నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి నేను ఫస్ట్ లైన్ కన్నా కొంచెం పెద్దగా అయితే కుడతా, అంటే కొన్ని బీడ్స్ అయితే ఎక్కువ తీసుకుంటాను. బీడ్స్ ఫస్ట్ దానికన్నా సెకండ్ లైన్ బీడ్స్ అయితే ఎక్కువ తీసుకుంటాను చూడండి. ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి పైకి అయితే లాక్కోవాలి. థ్రెడ్ అనేది కొంచెం టైట్గా లాక్కోవాలి, ఎక్కడ లూజ్ అనేది లేకుండా టైట్గా అయితే లాక్కోవాలి చూడండి. ఇక్కడ ఒక 2 లాక్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్ అండి. సో ఇప్పుడు సెకండ్ లైన్ కన్నా కొన్ని ఎక్కువ బీడ్స్ అయితే మళ్ళీ తీసుకుంటాను చూడండి. ఇందాకటి కంటే ఇప్పుడు మళ్ళీ కొన్ని బీడ్స్ అయితే ఎక్కువ తీసుకుంటాను. ఈ విధంగా మనం ఏదైనా ప్లేట్లో కానీ ఇలా పోసుకొని మనం బీడ్స్ అనేవి ఎక్కించుకోవడానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో ఒక్కొక్కటి ఎక్కించాలంటే కష్టం అవుతుంది. సో చూడండి ఈ విధంగా మళ్ళీ పైకైతే అనుకోవాలి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. చూడండి ఈ విధంగా 2 లాక్స్ అయితే వేసుకోండి. మళ్ళీ వేసుకొని కిందికి దించాక మళ్ళీ ఇప్పుడు థర్డ్ లైన్ పొడుగ్గా తీసుకున్నాం కదా, సెకండ్ లైన్ థర్డ్ లైన్ కన్నా కొంచెం ఫోర్త్ లైన్ కొంచెం చిన్నగా తీసుకోవాలి చూడండి. ఈ విధంగా కొంచెం చిన్నగా ఉండేలాగా తీసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ 5th లైన్ కూడా అండి, మొత్తం 5 లైన్స్ అండి. ఒకటి చిన్నగా, రెండోది ఫస్ట్ దానికన్నా కొంచెం పొడుగ్గా, మూడోది కొంచెం పొడుగ్గా, మళ్ళీ 4th లైన్ వచ్చేసరికి మనము సెకండ్ లైన్ ఎలా తీసుకున్నామో 4th లైన్ అలానే తీసుకుంటాము. 5th లైన్ కూడా వచ్చేసి ఫస్ట్ లైన్ ఎలా తీసుకున్నామో అలా కొంచెం చిన్నగా చూడండి. ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.